ఇంతవరకు ఇట్లాంటివి అసలు చోటు చేసుకోలేదు. అంటే ప్రభుత్వ పెద్దగా ఉండి, అంటే రాష్ట్రానికి ఒక పెద్దగా ఉండి ఇట్లాంటివి ప్రోటోకాల్స్ ఏమంటారు తప్పు చేసినప్పుడు మరి మాట్లాడాలి కదా. ఎందుకు అసలు ఇంత సైలెంట్గా ప్రతిదీ కూడా మేము చెయ్యలేదు అన్నట్టు చేస్తుంటే ఏంటి సార్ అసలు పరిస్థితి ఏంటంటారు? మరి ఎవరికి చిత్తశుద్ధి లేదా, భయం లేదా, ఏమనుకోవాలి అసలు? రెండోది కరెక్ట్, భయం లేదు, చిత్తశుద్ధి ఎప్పుడు లేదు, భయం అంతకన్నా లేదు. ఈ దెబ్బతో భయం లేదన్నది తేడతల్లి. మా ఇష్టానికి మేము వెళ్తాం, మా ఇష్టానికి మేము వస్తాం, మాకు ఉండాలనిపించినప్పుడు ఉంటాం, వెళ్ళాలనిపించినప్పుడు వెళ్తాం, అంతేనా సార్? అంతే. మరి ఇక్కడ ప్రజలు సార్, ప్రజలు అలాగే ఉంటారు. ప్రజలు వాళ్ళే మార్పు రానంతకాలం మనం ఏం చేయలేము. ఇప్పుడు స్కూల్సే కావచ్చు, స్టడీసే కావచ్చు, ఏదైనా కూడా ఇప్పుడు వాళ్ళు హైకోర్టు ఏం చెప్పింది ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద? లోకేష్ గారికి మొహం ఇడిచేసింది. ఇస్ ఇట్ ద వే టు కండక్ట్, ఇస్ ద వే టు సెటిల్మెంట్స్ ఆఫ్ ఫీజు రీయింబర్స్మెంట్స్, అన్నిటి మీద ఎంత పెద్ద క్లాసులు పీకింది. వ్యవస్థ ఎప్పటికప్పుడు అక్షంతలు వేస్తూనే ఉంది. కానీ వీళ్ళు తప్పించుకున్నవాడు ధన్యుడు సుమతి అని దులిపేసుకుని ఎక్కడికక్కడ పోతున్నారు. ఆరోగ్యశ్రీది లేదు, అయిపోయింది. దానివల్ల ప్రాథమిక కర్తవ్యం ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్, విద్య, వైద్య, ఆరోగ్యం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, లైట్లు అవే లేవు, కెమెరాలు. సార్ రోడ్లు లేవంటారేంటి సార్? రోడ్లు వేశారు కదా. వేశారు. పాలు అవి పట్టుకున్నాం కదా, మొన్న కాఫీలు అవి పెట్టుకుని వచ్చాం కదా, టీలు. అండ్ అంటే మోర్ ఓవర్ ఇదంతా ముఖ్యమంత్రి సైడ్ మనం మాట్లాడుతున్నాం. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ప్రశ్నించే గొంతుకనే ప్రజల పక్షాన ఉంటాను నేను అని చెప్పేసి. ఈరోజు ఇంత తతంగా జరుగుతుంది, దీని మీద ఇంతవరకు ఒక్క మాట స్పందించలేదు పవన్ కళ్యాణ్ గారు. అవసరం లేదు, యాజ్ పర్ స్క్రిప్ట్ వెళ్తాం మేము, మా స్క్రిప్ట్ లేదు లేదు. సార్ గతంలో చెప్పింది ఇదే కదా సార్, రాజధాని రైతులకి మోసం చేసినా అన్యాయం చేసినా ఊరుకునేది లేదని అన్నది. ఇప్పుడు పక్కన కూర్చోబెట్టి ఆయనతోనే ఒప్పిస్తున్నారు. క్యాబినెట్ అదే కదా, క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం కదా. నారాయణ అక్కడికి వెళ్తున్నప్పుడు ఈ డిసెంట్ ఏది, నారాయణ కన్నా ముందుకు వచ్చి అక్కడ కూర్చోవాలి కదా, లాస్ట్లో ఫెన్సింగ్ల మీద అటు మీద గెంతుకుని వెళ్ళాడు కదా ఆయన. అక్కడేం లేనప్పుడు అంటే ఇష్టమే అంటే అర్థం ఏంటి? ఒప్పుకున్నట్టే. మీరు ఎలా పడి చచ్చినా నాకు పని అయిపోతే చాలు. దాన్ని ఏమంటారు మేమైతే? స్వార్థం అంటారు. స్వార్థపూర్త రాజకీయాలు చేయడానికి ప్రజాస్వామ్యంలో విలువలు, విశ్వసనీయత, ప్రశ్నించగలం, మేము పరిరక్షించేస్తాం, సార్వభౌమత్వం, ఇవన్నీ కబుర్లు చెప్పారు కదా. ఒక రైతుకి తన పొలమే సార్వభౌమం. ఆ సార్వభౌమత్వం అతను కోల్పోతుంటే, దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగితే నేను ఊరుకోనని చెప్తున్నావు కదా రీసెంట్ పాస్ట్లో. మరి వాడి సార్వభౌమత్వమే, వాడి బతుకు తెరువే రైతుకి తన పొలం. అదే కోల్పోతున్నప్పుడు, అతని సార్వభౌమత్వానికి మచ్చ కలుగుతున్నప్పుడు, బాధ కలుగుతున్నప్పుడు ఏం చేస్తున్నారు అన్నది ప్రశ్న. మేము సంధిస్తున్నాం, మీ దగ్గర ఆన్సర్ ఉండదులేండి. ఇంకంతే అంటారా? ఇప్పుడు సంక్రాంతికి వెళ్తున్నారు పిఠాపురంకి అని చెప్పి కోడి పందాలు అవి ఆడుకోవడానికి, అంతకన్నా ఇంకేట్లేదు. ఎడ్ల పందాలు, కోడి పందాలు, గుండు ఆటలు ఉంటాయి, అవి ఆడుకొని చూసుకొని వస్తారు. అక్కడ జరిగిన ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి జరిగిన వివక్ష, దాని మీద మాట్లాడతాడేమో చూడు. పిఠాపురం వెళ్ళి అక్కడ ఒక మహిళని, అంటే మేము 1000 మందిని ఇట్లా మిమ్మల్ని క్వశ్చన్, అంటే మీ దగ్గరకు వస్తున్నాం, మాకు ఇక్కడ అది జరిగింది అని చెప్పడానికి వెళ్ళిన ఆమెని హౌస్ అరెస్ట్ చేశారంట సార్. వెరీ గుడ్. 3 days నుంచి హౌస్ అరెస్ట్ చేశారంట. అంటే అంత భయపడుతున్నారా సార్? మరి భయమే. ఈ గవర్నమెంట్కి ఉన్న ప్రస్తుతం ఏకైక ఇదేంటంటే భయం. ఈ భయంతో ఎలాగోలా కాలక్షేపం చేసుకుని పోదామని చూస్తున్నారు. అక్కడ తప్పు జరగలేదన్నారు ఆయన నియోజకవర్గంలో. ఆ స్కూల్ పిల్లలది, అసలు పిల్లలతో రాజకీయం ఏంటి అన్న చెప్పారు కదా ఆయనే. మళ్ళీ ఇప్పుడు నిలబడితే పిల్లలు వచ్చో, లేకపోతే మాస్టర్ వచ్చో, లేకపోతే పేరెంట్స్ వచ్చో చెప్తారు రాజకీయం అంటే. దానికి సమాధానం ఇదే కావాలి కదా. సమాధానం లేని నిస్సహాయ స్థితి అంటే తప్పవరది. ఎలాంటి నోటీసులు లేకుండా ఒక మహిళని గృహ నిర్బంధం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? తప్పే, కానీ జరిగింది కదా. ఏం చేయమంటారు? ఖండిస్తామని కోట శ్రీనివాసరావు చెప్పి వెళ్ళాలి మనం. ఆడపిల్ల మీద చెయ్యి వేసే అన్న ఆలోచన వస్తేనే, ఇంకా అసలు ఆలోచన వస్తేనే మేము ఊరుకోమన్నారు. మరి ఈ రోజు ఇది మరి అదే ఎవరేసారు? ఇప్పుడు నేను వేసాను, నువ్వు వేసావు చెయ్య. పోలీసులు త్రూగా ఇంట్లో గృహ నిర్బంధం చేయించింది నేనా, పవన్ కళ్యాణ్ గారు? కనీసం నోటీసులు ఇవ్వలేదంటే, ఎట్లాంటి నోటీసులు కూడా ఇవ్వలేదు. ఏమి ఇవ్వరు వాళ్ళు. వాళ్ళ ఇష్టారాజ్యంగా జరుగుతున్న గవర్నమెంట్ అండ్ గవర్నెన్స్. నా దగ్గర అయితే ప్రశ్న లేదు, సమాధానం లేదు. ఇది కూడా ప్రజలు గ్రహించమని క్వశ్చన్ మాకు ఇట్లా పలానా చోట పలానా అన్యాయం గౌరవ న్యాయస్థానానికే సమాధానం చెప్పట్లేదమ్మా. నాకు నీకేం చెప్తారు వాళ్ళు? 3rd degree చేయడం తప్పు అన్నది కోర్టులే డైరెక్ట్గా సంబంధిత పోలీస్ అధికారులకి నోటీసులు ఇస్తుంది. దాని మీద అవుట్కమ్ ఏదో చెప్పమని ఇప్పటికీ. ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎంత డీసెంట్ ఉంటే, ఈ రీసెంట్ పాస్ట్లో ఏలూరులో ఘటన కాళ్ళు అవి చెతగొట్టేసి తీసుకెళ్లారు ఫ్లెక్సీల విషయంలో. ఎన్ని జరిగాయి తర్వాత ఉదంతాలు? ఎక్కడ ఉంది వాళ్ళకి గౌరవం న్యాయస్థానాల మీద, వ్యవస్థల మీద? ఎవరు మనవరం మాట్లాడడానికి?
వాళ్ళకి జరుగుతుంది, జరిపించుకుంటున్నారు అంతే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ గవర్నమెంట్ అనొచ్చా? లాండ్ ఆర్డర్ విషయంలో నేను కన్నా ముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ అని. చంద్రబాబు గారు చెప్పారు కదా కలెక్టర్స్ కాన్క్లేవ్లో, వాట్ ఐఎమ్ డూయింగ్ maybe right for you and what you doing is right for me, but end of the day what we both are doing is not acceptable with the people around. అర్థమైంది. ఫస్ట్ మెజిస్ట్రేట్ ఫస్ట్ ఆఫీసర్ కలెక్టర్ గారు చేసిందే ప్రజలకు నచ్చట్లే, ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో కలెక్టర్ పని చేసిందే ప్రజలకు నచ్చట్లే అని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు మళ్ళీ నేను దాన్ని విశ్లేషించడం ఎందుకు? అంటే ఇట్లాంటి ప్రెస్ మీట్లు ఎన్ని పెట్టినా కూడా మార్పులు రాదంటారా? రావు. దొన్నపోత మీద జడివాళ్ళు పడితే ఏంటి లాభం? ప్రైవేట్ సంస్థ ఇప్పుడు నిరుద్యోగ సమస్య అన్నారు సార్, నిరుద్యోగ సమస్య ఇది జనవరే కదా జాబ్ క్యాలెండర్. ఇది మీరు చెప్పారు కదా హరికథలో, లోకేష్ గారు హరికథలే చెప్పారు కదా, 1వ తారీఖు జాబ్ క్యాలెండర్. 2 ఏళ్ళు అయింది, 2 క్యాలెండర్లు తిరిగాయి. ఏది జాబ్ క్యాలెండర్? ఎందుకు నోరిపితే అబద్ధాలు? పోటీలు పడకండి మా నాన్నగారితో అబద్ధాల విషయంలో, రేస్లో. నిరుద్యోగ సమస్య లేదు అసలు, రైతుల సమస్యలు తీర్చారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగింది అనుకో, నన్ను ఎవరు చూడలేదని తాగుతుంది. తర్వాత మూతి మీద 2 పడితేనే కానీ సెట్ అవుతుంది. మూతి మీద కొట్టలేనప్పుడు ఏడు చేస్తారు, వేడి పాలు పెడతారు, నెక్స్ట్ డే మూతికి వాళ్తుంది. అలాగే వీళ్ళకి ఏదో ప్రతిచర్య ఒకటి ప్రభుత్వ తరఫున లేదంటే వ్యవస్థల తరఫున జరిగేదాకా వీళ్ళకి జరుగుబాటు అలాగే ఉంటుంది. ప్రతిచర్య అంటే ఎలాంటి ప్రతిచర్య సార్? ఇప్పుడు చూసుకున్నట్టయితే అక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేల కొడుకులే డ్రగ్స్ కేసులో దొరుకుతున్నారు. ఇంకా అక్కడ ఏం జరుగుతుందని మేము ప్రజలు నమ్మాలి అంటారు? ఆదినారాయణ రెడ్డి కొడుకే కదా సుధీర్ రెడ్డి. ఏమి మరి ఇన్ని ప్రతిరోధ కబుర్లు చెప్పాడు కదా ఈరోజు దాకా ఆదినారాయణ రెడ్డి. భారతమ్మ గురించి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ జైలుకి వెళ్ళిపోతారు, తొక్క తోడుకోండి. ముందు నీ బొడ్డోడు వెళ్ళిపోయాడు సంగతి చూడు. ఫస్ట్ పనికి మళ్ళీ పనులు అంటే మాస్టర్ అయ్యిండు కూడా ఎలా పెంపకం పెంచి వచ్చారు చూసుకోమను. ఇదేనా పెంపకం? కెమిస్ట్రీ మాస్టర్ కదా ఆయన. అంటే ఇంట్లో ఇల్లు చక్కదిద్దావు కానీ ఊరంతా చక్కదిద్దేస్తావా? ఆల్రెడీ ఒక పేరు ఉంది ఆంధ్రప్రదేశ్ అంటేనే డ్రగ్స్ కి కేంద్ర బిందువు అయిపోయింది అని చెప్పి. నా ముందు ఎవడన్నా మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతాను. డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ అంటే చుట్టూ బోర్డర్లో మనం ఖచ్చితంగా ఫారెస్ట్ ఏరియా మన్యాన్ని షేర్ చేసుకుంటున్నాం. ఆ షేర్లో అక్రమంగా పండే పంట అది తరలించుతున్నప్పుడు పోలీసులు అబ్కారీ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? వాటిని నియంత్రించవలసిన బాధ్యత మీ మీద పెట్టుకుని పవిత్రమైన ఆంధ్రప్రదేశ్కి మీ ఇష్టం వచ్చినట్టు పేర్లు పెడితే వెళ్ళడానికి మేమైతే సిద్ధంగా లేము. కాదంటారా సార్? మరి కాదని చెప్తాను. నా ఇంట్లో నా పిల్లని, నా భార్య, నా అక్క చెల్లిని, అక్క తమ్ముల్ని నియంత్రణలో పెట్టుకుని మీరు చెప్పిన నల్లమందికి వాటికి దూరంగా పెట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉన్నప్పుడు ఈ వసుదేవ కూటమిలో ప్రతి ఒక్కరికి అదే బాధ్యత ఉంటుంది. ఎవరు వీళ్ళందరూ అతీత శక్తుల్లో మాట్లాడుతున్నారు. అక్కడ అలపా తలపా జరిగే వాటి కోసం పోలీస్ వ్యవస్థ ఉంది. వాళ్ళు కూడా నియంత్రించుకుంటే తమాషాలు ఆడుతున్నారు. ఒక్కొక్కడు పేర్లు పెడతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇదే అబద్ధాలు చెప్పారు కదా వైజాగ్లో కంటైనర్ తొక్క తోటకూరని. ఏమైంది అది? నోరు రూపితే అబద్ధాలు చెప్పి వెధవలను నమ్మని ఎవరు చెప్పారు మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మినిస్ట్రేషన్ చేతిలో పెట్టుకుని కంట్రోల్ లేదంటే చేతకంతనం అంటారు. అది మొత్తంగా మీరు ఏమంటారు సార్? ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ దట్ డజంట్ నో హౌ టు కీప్ ఇన్ ట్రాక్ యాజ్ ఫర్ యాజ్ గవర్నెన్స్ ఈస్ కన్సర్న్. అందులో అపార అనుభవం ఉన్న చంద్రబాబు గారితో అవ్వట్లేదంటే చాలా ఆశ్చర్యకరంగానో బాధాకరంగానో ఉంది. ఇంక ఇది ఇలా కొనసాగుతూనే ఉందంటారు? అవుతుంది, ఇప్పుడు దాకా కంటిన్యూ అవుతుంది కదా. ఇక ముందు కూడా దీనికన్నా ముందు కొన్ని నెలల క్రితం ఆయన 95లో ఉన్న ముఖ్యమంత్రిని చూస్తా ఉన్నారు. ఏది 2025 వచ్చింది మన ఎత్తికి. నాలో పాత చంద్రబాబు నాయుడిని చూడాలని కోరుకోకండి, అది చాలా ఘోరంగా ఉంటుంది. మేము కోరుకుంటున్నాం, చూపించండి అని అడుగుతున్నాం. ఎవరు చూపించాలి? ఫస్ట్ చూపించవలసింది వాళ్ళ ప్రభుత్వం మీద, వాళ్ళ అధికారుల మీద. అది చూపిస్తే మా పనులన్నీ సులువు అవుతాయి. తప్పు వాళ్ళ దగ్గరే ఉంది, అదే క్లియర్ కనబడుతున్న దగ్గర. 95లో చంద్రబాబు గారిని చూస్తారంటే మేము చూడాలని చూస్తున్నాం. He never spared as far as administration is concerned. That's what we're looking at. ఇంతే అంటారు. అంతే. ఇలా ఆయనలో మార్పు రాకపోతే మనలో ఏం లేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.